మంచిది. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తూకీకును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య ముగింపులో ఆయన రచించిన చివరి పత్రిక. ఇక ఇంతటితో పౌలు చరిత్ర ముగించబడుతుంది. ఆయన పరిచర్య ముగింపుకి ఈ పత్రికనే లాస్ట్. ఆయన చివరి మాటలు చాలా విలువైనవి. ఈ పత్రిక తన ప్రియ కుమారుడుగా ఎంచబడుతున్న ప్రియ శిష్యుడైన తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఆయన పరిచర్య ముగింపును గురించిన కొన్ని మాటలు చెప్తున్నాడు. 6వ వచనం చూడండి. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే ఇక నా పరిచర్య ముగించబడింది, ఇక నా యాత్ర ముగించబడింది, నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా సమయం వచ్చేసింది అంటున్నాడు. పౌలు చెరసాలలో ఉండి రాసిన పత్రిక ఇది. ఆయన చెరసాలలో ఉండగా ఇంకా కొద్ది రోజులకు ఆయనని శిరచ్ఛేదనం చేయబోతున్నారన్న విషయం తెలిసిపోయింది. ఇక మరణానికి సిద్ధపడుతున్నాడు. నేను వెళ్ళిపోవు కాలం సమీపించింది అంటే తన మరణము దగ్గర పడిందని స్పష్టంగా తెలుసు. ఒక్కసారి ఆలోచించండి, మనము మరణించడానికి ఇంకా కొన్ని దినములే ఉంది, ఒక 2-3 రోజులే ఉంది అని తెలిసినప్పుడు మన మనసు అంతా దేని గురించి ఆలోచిస్తుంది చెప్పండి? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఇంకా 2-3 రోజులే ఉంది అనుకున్నప్పుడు మన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది? ఇంకా 4 రాళ్ళు వెనకేసుకుందాం అనే ఆలోచన ఉంటుందా? ఈ లోకంలో ఏ వ్యర్థమైన ఆలోచనకి మనం చోటు ఇవ్వం. పోనీ కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలని ఆలోచన వస్తుందా? అక్కడికి వెళ్ళి ఒక సంఘాన్ని కట్టాలి, ఇక్కడికి వెళ్ళి ఒక సంఘాన్ని కట్టాలి, ఇలాంటి ఆలోచనలు కూడా రావు. ఒక చివరి దశలో ప్రాణము కోల్పోయే దశలో ఉన్న ఒక వ్యక్తి ఆలోచించే ధోరణిలో అపోస్తలుడైన పౌలు ఆలోచించట్లేదు. ఆయన 9వ వచనంలో మీరు గమనిస్తే తిమోతికి మనవి చేస్తున్నాడు, నువ్వు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయము అని కొన్ని డీటెయిల్స్ చెప్తున్నాడు. అక్కడ దేమ నన్ను విడిచి వెళ్ళిపోయాడు, క్రేస్కు గలతీయ, తీతు దల్మియాతోకు, అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయారు అని చెప్పుకుంటూ ప్రత్యేకంగా 11వ వచనం చూడండి. లూకా మాత్రము నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. అంటే ఇంకా పరిచర్య అవసరం ఉంది, మార్కును వెంటబెట్టుకొని రండి అని అన్నాడు. సరే, ఆ వృద్ధాప్యపు దశలో లేదా ఆయన చివరి దశలో ఆయనకి ఏదైనా ఉపచారం చేయడానికి మార్కు ఉపయోగపడతాడులే, అందుకొరకు పిలిచాడు అనుకుందాం. కానీ 12వ వచనం చూడండి. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కరుపునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. నువ్వు వచ్చేటప్పుడు అక్కడ ఒక అంగీ ఉంది, అది కూడా తీసుకునిరా. అలాగే కొన్ని పుస్తకాలు ఉన్నాయి అక్కడ. కర్పు అనే వ్యక్తి దగ్గర కొన్ని పుస్తకాలు నేను విడిచిపెట్టాను, వాటిని తీసుకొనిరా. వాటితో పాటు చర్మపు కాగితములను, పేపర్స్ది కూడా తీసుకొని వస్తే నేను కొన్ని రాయాల్సినవి ఉన్నాయి. అసలు ఎంత విచిత్రంగా అనిపించింది ఈ వచనాలు చదువుతుంటే. అంటే 2-3 రోజుల్లో ప్రాణం పోతుంది అనుకున్న వాడు ఇక ఎలాగూ పోతుంది, అయిపోయింది, చేయాల్సిన పరిచర్య అంతా ముగించేశాను, ఇంకా నేను చెప్పాల్సింది లేదు, చేయాల్సింది లేదు, ఇక ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడితే చాలు అనుకోవాలి. కానీ తాను వెడలిపోవు సమయం దగ్గర పడుతున్నా ఆ కొద్ది సమయాన్ని కూడా అపోస్తలుడైన పౌలు ఎలా వాడుకోవాలనుకున్నాడు అనేది ఈరోజు మనం దృష్టించాల్సిన విషయం. జస్ట్ డేస్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ డేస్ను కూడా ఎందుకు వృధా చేయాలి? నాకు పుస్తకాలు తీసుకొనిరా అని అంటున్నాడు. మరి ఆ పుస్తకాలు ఏం పుస్తకాలో మనకు తెలియదు. బహుశా ఈయన ఇంకా చదువుకోవాలనుకున్న పుస్తకాలు తీసుకొని రమ్మన్నాడా తెలియదు, లేదా ఈయన రాసి పెట్టిన పుస్తకాలు అక్కడ ఉన్నాయో తెలియదు. మొత్తానికి ఆ పుస్తకాలు అవసరత ఉంది. సరే, పుస్తకాలు ఏదో తాను రాసినాయో లేదా తనకి ఇష్టమైన పుస్తకాలు ఏవో ఉన్నాయి తెప్పించుకున్నాడు లేండి, దానికి అంత మనం స్పెషల్గా ధ్యానించాల్సింది ఏముందని ఎవరైనా అనొచ్చు. వచ్చేటప్పుడు
కొన్ని కాగితాలు తీసుకురా అంటున్నాడు. ఎందుకు? ఆ పేపర్స్తో ఈయనకేం పని అంటే, ఇంకా ఒక 2 రోజుల సమయం ఉన్నా ఇంకొక పత్రిక రాసేవాడు అన్నమాట. అపోస్తలుడైన పౌలు ఆ 2 రోజులు కూడా 3 రోజులు కూడా ఎందుకు వృధా చేయాలి? ఆ సమయంలో కూడా కొన్ని పుస్తకాలు చదవాలి, ఆ సమయంలో కూడా కొన్ని పత్రికలు రాయాలి. ఇంకా ఏ సంఘానికైనా ఏదైనా దేవుడు చెప్తే వెంటనే దాన్ని రాసి పంపాలి. ఆయన ఆరాటం చూడండి. నేను ఇక చనిపోబోతున్నాను కదా, నా ప్రాణాన్ని ఎట్లా కాపాడుకోవాలి, లేదా ఇక చనిపోబోతున్నాను, రేపు క్రీస్తు న్యాయపీఠం నిలబడాలి, నేను ఎలా సిద్ధపడాలి, దాని గురించి అన్నిటికన్నా ఈ 2 రోజులు నేను ఎందుకు వృధా చేయాలి? ఈ దినములలో కూడా నేను చేయాల్సిన పనులు ఉన్నాయి. పుస్తకాలు తెప్పించుకుంటున్నాడు, ఖాళీ పేపర్స్ తెప్పించుకుంటున్నాడు. చదవాలి, అనేక విషయాలు తెలుసుకోవాలి, మరలా పత్రికలు రాసి పంపాలి, ఇంకా పని చేయాలి, దేవుని కొరకు ఇంకా ఏదో చేయాలన్న ఆరాటము చివరి దశలో కూడా ఆయన జీవితంలో కనబడుతుంది. ఈ రాత్రి ఇక్కడ ఉన్న మనందరం ఒకసారి పరీక్ష వేసుకుందాం, మనం స్వపరీక్ష చేసుకుందాం. లాస్ట్ మూమెంట్లో ఉన్న ఆ వ్యక్తే ఇంకా ఏదో పని చేయాలని తాపత్రయపడుతుంటే, ఇంత ఆయుష్కాలం దేవుడు మనకి ఇచ్చాడు కదా, మనం ఏదైనా దేవుని కోసం పని చేయాలని ఆరాటం ఏమైనా కనబడుతుందా? చూస్తుండగానే ఈ సంవత్సరంలో 6 నెలలు గడిచిపోయింది. ఒక్కసారి మనం వెనకకి తిరిగి 6 నెలల్లో ఏం సాధించాం? చెప్పుకోదగింది ఏదైనా ఒకటి చెప్పండి. 6 నెలల్లో మేము ఇది సాధించాం. 6 నెలల్లో మీకు సంతృప్తిని ఇచ్చిన పని ఏం చేశారు? 6 నెలల్లో దేవుని కోసం ఏం చేశావు? 6 నెలల్లో నీ భక్తి జీవితం ఎంతవరకు ఎదిగింది? 6 నెలల్లో నీ ప్రార్థన అనుభవం ఎంత పెరిగింది? 6 నెలల్లో నువ్వు బైబిల్ చదివావు కదా, ఏం నేర్చుకున్నావు? 6 నెలల్లో ఎన్నో ప్రసంగాలు విన్నావు, ఏ ప్రసంగం గుర్తుంది ఈరోజు? 6 నెలల్లో ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడాడు, ఎంతవరకు నీ జీవితాన్ని మార్చుకున్నావు? ఈ 6 నెలల్లో దేవుడు ఎన్నో మేలులు చేశాడు, ఎన్ని గుర్తున్నాయి? ఈ 6 నెలల్లో ఎంతోమందికి సువార్త చెప్పే అవకాశాలు దేవుడు ఇచ్చాడు, ఎంతమందికి చెప్పావు? ఈ 6 నెలల్లో దేవుడు నీకు ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చాడు తన నామాన్ని మహిమపరచడానికి, ఎన్నిటిని వాడుకున్నావు? ఇలా చెప్పుకుంటూ పోతుంటే మనం వెనుకకు తిరిగి పరీక్షించుకుంటే మనకున్న సమయాన్నంతా వృధా చేసినట్టు అనిపించట్లేదు? అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తుంటే ఆ ఉన్న కొద్ది దినములు కూడా నేను ఎందుకు వేస్ట్ చేయాలి అని ప్రయాసపడుతున్నాడు ఆయన. మనకేమో ఆయుష్కాలం యొక్క విలువ అర్థం కావట్లేదు. అపోస్తలుడైన పౌలు అప్పుడే చెప్పేశాడు, నా పరువు కడముట్టించి తిని నా విశ్వాసం కాపాడుకుంటుని నేను చేయాల్సినంతా చేసేసాను, మరి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు కదా, హ్యాపీగా పడుకోవచ్చు, హ్యాపీగా తిని పడుకోండి, ఇక 4 రోజుల్లో చచ్చిపోయేవాడికి ఇంకెందుకు సార్ ప్రయాసం, చేయాల్సిందంతా చేసేశారు, ఇక ఏ లోపం లేదు. ఒకవేళ అపోస్తలుడైన పౌలు ఆ సమయంలో ఏమీ చేయకుండా పరలోక రాజ్యానికి వెళ్ళినా దేవుని న్యాయపీఠం ఎదుట అతడు ఏ మాత్రము నేరస్తుడిగా ఎంచబడేవాడు కాదు. చేయవలసిన దానికంటే ఎక్కువ పరిచర్య చేశాడు. అప్పటికే నా పరుగు కడముట్టించి తిని అన్నాడంటే అయిపోయింది. ఆ రన్నింగ్ రేస్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా బహుమానం కోసం వెయిట్ చేయాల్సిందే. కానీ ఆ టైంలో కూడా దేవుడు ఇంకా 4 రోజులు ఇచ్చాడుగా ఆయుష్కాలం, దాన్ని ఎందుకు వేస్ట్ చేయాలి? ఎంత ఆరాటం దేవుని కొరకు పని చేయాలని, ఇంకా తన జీవితము ఇతరులకు ఏదైనా ప్రయోజనకరమైనది అందించాలని కొన్ని ఖాళీ పేపర్లు తీసుకునిరా, నేను కొన్ని విషయాలు దేవుడు ఏదైనా చెప్తే రాస్తాను, ఇంకా నేను రాసిన పత్రికలు కొంతమందికి మేలు కలుగజేస్తాయి, ఇంకా నా ద్వారా నా జీవితం ద్వారా ఎవరైనా మేలు పొందాలి. ఎంత ఆశ అపోస్తలుడైన పౌలులో కనబడుతుంది. ఈరోజు అట్టి ఆశ లేకుండా బ్రతుకుతున్నాం. దేనికోసం బ్రతుకుతున్నాం? మనం ఈ రాత్రి స్వపరీక్ష చేసుకోకపోతే ఇక ముందున్న 6 నెలలు కూడా వేస్ట్ అయిపోతుంది. కరెక్ట్గా సంవత్సరం మిడిల్లో ఉన్నాం మనం. 6 నెలలు పూర్తి అయిపోయింది, ఇంకా ముందు 6 నెలలు ఉన్నాయి. ఈ 6 నెలల్లో ఏం సాధించాం అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఈ 2వ భాగంలో అదే సాధించబోతున్నాం. అంటే ఈ 6 నెలల్లో ఏం సాధించలేదు అని అనుకుంటే ఈరోజు మనం సరిదిద్దుకోకపోతే ఇంకా ముందున్న 6 నెలలు కూడా వేస్ట్ అయిపోతాయి. ఈరోజు మన తప్పేంటో మనం గ్రహించకపోతే ముందున్న 6 నెలలు కూడా అదే తప్పు కంటిన్యూ చేస్తాం. ఈ రాత్రి దయచేసి ఉన్న కొద్దిమంది అయినా హృదయాలని స్వపరీక్ష చేసుకొని, జీవితంలో డబ్బు కన్నా అన్నిటికన్నా విలువైనది సమయం. ఈ సమయాన్ని వృధా చేసుకుంటే దీన్ని వెనకకి తెచ్చుకోలేము. డబ్బులు పోతే తెచ్చుకోవచ్చు, ఇంకేది కోల్పోయినా తిరిగి దాన్ని తెచ్చుకోవచ్చు. జీవితంలో మనం తిరిగి తెచ్చుకోలేనిది ఒకటే ఒకటి, అది సమయం. అంత విలువైన సమయం 6 నెలలు వృధా అయిపోయింది. మీరు అనొచ్చు, ఇంకా ముందు 6 నెలలు ఉంది, ఈ 6 నెలలు ఇంకేం చేయగలుగుతాం, సంవత్సరంలో 6 నెలలు అయిపోయింది.
ఎన్నో తీర్మానాలు తీసుకున్నాం జనవరి నెలలో, అవన్నీ వీగిపోయాయి. ఇక అయిపోయింది, చూస్తుంటేనే సంవత్సరం అయిపోతుంది, ఇంకా ముందు 6 నెలలు మేము చేయగలిగింది ఏముంటుంది అని ఎవరైనా అనుకుంటారేమో. ఒకసారి ఆలోచించండి, ముందున్న 6 నెలలు ఒకవేళ మన తప్పుని గ్రహించి ఈరోజు యూటర్న్ తీసుకుంటే చాలా పనులు దేవుని కొరకు చేయొచ్చు మనం ముందున్న 6 నెలల్లో. చూడండి, ఒకేసారి మనం చేరాలనుకున్న గమ్యానికి 6 నెలల్లో చేరకపోవచ్చు, కానీ ఆ గమ్యం వైపు మన డైరెక్షన్ అన్న మార్చుకోవచ్చు ఈ రాత్రి. చూడండి, ఈ రాత్రికి రాత్రే మనం అనుకున్న సాధించలేము, కానీ మనం అనుకున్నది సాధించడానికి ఆ డైరెక్షన్ని చేంజ్ చేసుకోవచ్చు ఈరోజు రాత్రి. మనం అనుకున్నది ఒకటి, ఈ 6 నెలలు మనం నడిచిన త్రోవ వేరు. సాధించాలనుకుంది ఒకటి, కానీ వెళ్తున్న మార్గం వేరు. ఈ రాత్రి ఒక్కసారి డైరెక్షన్ సరి చేసుకుంటే కనీసం ఇంకా ముందున్న 6 నెలలైనా కరెక్ట్ త్రోవలో వెళ్తాం. జనవరి నెలలో మంచి గురి పెట్టుకొని ప్రయాణం ప్రారంభించాం, రూటు మారిపోయింది. మనము అనుకున్న గోల్స్ ఒకటి, మనం సాధించాలనుకుంది ఒకటి, కానీ బండి వేరే మార్గంలో వెళ్ళిపోయింది. 6 నెలలు వెళ్ళిపోయేదాకా సోయలేదు మనకు. ఎటు వెళ్ళిపోతుందో జీవితం, ఏం సాధించడానికి వెళ్తుందో. కొంతమంది దేవుని దూరం అయిపోయిన స్థితి, ఇంకా గుర్తు రావట్లేదు, వెళ్ళిపోతూనే ఉంది బండి. ఈ రాత్రి కొంచెంసేపు ఆగి అసలు నీ రూట్ ఏది, నువ్వు ఎక్కడికి వెళ్దామని బయలుదేరావు, ఏం సాధిద్దామని బయలుదేరావు, ఏమేమి తీర్మానాలు తీసుకున్నావు, నీ గురి ఏంటి, నీ గమ్యం ఏంటి, అది ఒక్కసారి స్వపరీక్ష చేసుకొని అది రాంగ్ రూట్ అని తెలుసుకొని యూటర్న్ తీసుకొని సరైన త్రోవలోకి మరలా నీ ప్రయాణం ప్రారంభిస్తే కనీసం ఇంకొక ముందున్న 6 నెలల్లోనైనా దేవుని కోసం మనం ఏదైనా పని చేసే అవకాశం ఉంది. లాస్ట్ మంత్ మనం ఆఫ్ నైట్లో నేర్చుకున్నాం, సమయము ఆసనమైంది. ఇంత మునుపులాగా కాలక్షేపణ చేసే రోజులు ఇక కానే కాదు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక రాసే టైంలోనే అన్నాడు, సమయమును పోనివ్వకండి, సమయమును సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి. అంటే ఆ రోజుల్లోనే టైం వాల్యూ గురించి ఆయన చెప్పాడంటే 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు యేసు రాకడ సమీపిస్తుండగా సమయం ఇంకెంత తక్కువగా ఉంది, మనం సమయాన్ని ఇంకెంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఇది ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఒకసారి ఆలోచించండి, ఈ ముందున్న 6 మంత్స్ ఏం చేయగలం, 6 నెలల్లో ఏం చేయగలం అని ఎవరైనా అనొచ్చు. 6 నెలల్లో చాలా చేయొచ్చు మనం. 6 నెలలు అనగా నెలకు 30 రోజుల్లాగా ఒకవేళ మనం వేసుకుంటే 180 రోజులు. 180 రోజులు ఏం చేయగలుగుతాం, చాలా చేయగలుగుతాం. ఉదాహరణకు రోజు మనము ఉదయాన్నే లేచే సమయానికి 1 గంట ఎర్లీగా లేసామనుకోండి. ముందున్న 6 నెలల్లో రోజు పొద్దున్నే లేసే సమయం, రోజు లేసే సమయం కాకుండా 1 గంట ముందుగా లేస్తే ఎన్నో పనులు అవుతాయి. 1 గంట ముందు లేస్తే 6 నెలల్లో ఎన్ని గంటలు అవుతాయి? 180 రోజులు అండి. 180 రోజుల్లో రోజుకు 1 గంట మీరు ముందే లేచారనుకోండి, 180 గంటలు వస్తాయి మీకు. 180 గంటలు అంటే ఇంచుమించు వారం రోజులకు పైగా సమయం మీకు ఎక్స్ట్రా దొరుకుతున్నట్టు. మీరు అనొచ్చు, సార్ మా లైఫ్ అంతా బిజీ, చాలా పొద్దున్న లేస్తే రాత్రి వరకు పనులు మాకు సమయం లేదు. దేవునిలో ఎదగాలని ఆశ ఉంది, దేవుని కొరకు పనిచేయాలని ఆశ ఉంది, కానీ టైం లేదు. నేను అంటున్నా 1 గంట ఎర్లీగా లేస్తే మీకు 1 గంట ఎక్స్ట్రా టైం దొరికినట్టు 6 నెలల్లో ఇంచుమించు 180 గంటల సమయం మీకు ఎక్స్ట్రా దొరుకుతుంది. ఆ సమయంలో ఏదైనా చేయొచ్చు. ముందున్న 6 నెలల్లో ఏం చేయగలం అని అంటే, నేను అంటాను, ఒకవేళ ఇప్పటివరకు మీరు బైబిల్ చదవడం ఇంకా క్రమంగా చదివే అలవాటు లేదనుకోండి, కొంతమంది ఈ ఇయర్లో బైబిల్ పూర్తి చేయాలని ఆలోచన కలిగి ఆరంభించి మధ్యలో ఆపేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు నేను మళ్ళీ ప్రోత్సాహం చేస్తున్నాను. సరే, ఇన్ని రోజులు చేయలేకపోయారు, ఇక ఈ 6 నెలల్లో మీరు చాలా చేయొచ్చు. ఏం చేయొచ్చు? పాత నిబంధనలో రోజుకి 5 అధ్యాయాలు ఇక్కడ నుండి మీరు చదవడం స్టార్ట్ చేసినా డిసెంబర్ లోపు పాత నిబంధన అయిపోతుంది. ఇక్కడ నుండి, ఈ రోజు నుండి ముందున్న 6 నెలల్లో రోజుకి 5 అధ్యాయాలు మీరు పాత నిబంధన ఆదికాండం స్టార్ట్ చేసి 5 అధ్యాయాలు రోజు చదివితే డిసెంబర్ నెల లోపు కరెక్ట్గా అయిపోతుంది, మీకు పాత నిబంధన పూర్తి అయిపోతుంది. అమ్మో, రోజుకి 5 అధ్యాయాలా, మేము చదవలేము అని ఎవరైనా అంటే, సరే కనీసం కొత్త నిబంధన పూర్తి చేయండి. రోజుకి 1.5 అధ్యాయం లేదా 2 అధ్యాయాలు అనుకోండి, పొద్దున 1, సాయంకాలం 1, అలా ఉదయము సాయంకాలం ఒక్కొక్క అధ్యాయం చదివినా 6 నెలల లోపే కొత్త నిబంధన అయిపోతుంది. ఇంకేంటండి, ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవులు బైబిల్ని ఒక్కసారి కూడా చదవడం పూర్తి చేయలేదు. ఎంత విచారకరమైన పరిస్థితి. నాకు ఒక పాస్టర్ గారు కలిశారు. ఆయన అన్నాడు, ఎవ్రీ 2 మంత్స్కి అనుకుంటాను, ఎవ్రీ 2 మంత్స్కో ఎవ్రీ 3 మంత్స్కో ఒకసారి బైబిల్ పూర్తి చేసేస్తాడని.
అలా 30 ఇయర్స్ నుండి చేస్తున్నాడంట ఆయన. మళ్ళీ ఆయన సామాన్యమైన వ్యక్తి కూడా కాదు, చాలా ఫేమస్ వ్యక్తి. ఆయన ఉదయం నుండి సాయంకాలం వరకు ఎప్పుడు పనుల్లో బిజీ ఉంటాడు, ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే ప్రతి 2 లేక 3 నెలల్లో బైబిల్ని ఒకసారి పూర్తి చేయాలని. ఫుల్ బిజీ షెడ్యూల్ ఆయనది. ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన, మంచి బుక్ రైటర్. ఆయన టెస్టిమోనీ చెప్తుంటే నేను విని ఆశ్చర్యపోయాను. ఇంత బిజీ లైఫ్లో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి బైబిల్ పూర్తి చేస్తూ 30 సంవత్సరాల నుండి అలవాటు పడ్డాడట. అది అంటే దేవుని వాక్యం మీద ఎంత ప్రేమ ఉంటే ఆ పని చేయగలగాలి. ఇంత బిజీ లైఫ్లో కూడా దేవుని వాక్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చాడు. నేను అంటాను, రోజుకు ఒక 5 అధ్యాయాలు చదివే సమయం మనకు లేదు కదా. 1 గంట ముందు లేస్తే అన్ని పనులు చేసేయచ్చు. సరే, 5 అధ్యాయాలు చదవలేను, నాకు కొంచెం స్లోగా చదువుతానండి, ఒక్కొక్క అక్షరం నాకు అంత స్పీడ్గా చదవడం రాదు అంటే పర్వాలేదు, ఒకసారి కొత్త నిబంధనను ఒకసారి పూర్తి చేయండి. 6 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలల్లో కొత్త నిబంధన పూర్తి చేయొచ్చు. 6 నెలల్లో ఏమి చేయగలం అంటే చాలా చేయగలం. పుస్తకాలు చదవమని ఎన్నోసార్లు చెప్పాను, ఎంతమంది చదువుతున్నారో? ఇక బైబిలే చదివే తీరికలేదు, ఇక పుస్తకాలు ఎక్కడ చదువుతానులే నేను. రోజుకి 10 పేపర్లు సునాయాసంగా చదవచ్చు ఎవరైనా. ఒక పుస్తకం తీసుకుంటే రోజుకి 10 పేజీలు ఈజీగా చదివేయచ్చు మీరు గంట ముందు లేస్తే. రోజుకి 10 పేజీలు చదివితే 6 నెలలకి ఎన్ని పేజీలు అవుతాయి? 1800 పేజీలు అవుతాయి, అంతేనా? రోజుకి 10 పేజీల చొప్పున 180 రోజులు మీరు ఒక పుస్తకం చదువుతున్నారు అనుకోండి, ఎన్ని పేజీలు చదువుతారు? 1800 పేజీల పుస్తకం మీ దగ్గర లేదు. ఏ పుస్తకమైనా 300 పేజీల లోపే ఉంటుంది. అంటే ఒకవేళ రోజుకి 10 పేజీల చొప్పున మీరు పుస్తకం చదువుకుంటూ వెళ్తే ఇంకా ముందున్న 6 నెలల్లో కనీసం 6 లేదా 7 పుస్తకాలు చదివేయగలుగుతారు మీరు. ఏం చేయగలం 6 నెలల్లో అంటే చాలా చేయగలం. 1 గంట కష్టపడితే ఎన్నో సాధించగలం. 6 నెలల్లో ఏం చేయగలం? వారానికి 1 కంటత వాక్యం నేర్చుకోండి చాలు. వారానికి 1 కంటత వాక్యం నేర్చుకుంటే ముందున్న 6 నెలల్లో 25 కంటత వాక్యాలు వస్తాయి మీకు. చచ్చేలోపు కనీసం ఒక 100 కంటత వాక్యాలను నేర్చుకొని పోతాం. 6 నెలల్లో 25 కంటత వాక్యాలు మామూలు విషయం కాదు. 25 కంటత వాక్యాలు నేర్చుకుంటే అలా ఎప్పుడో మన చిన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఈ పాటికి బైబిల్లో ఎన్నో విషయాలు పరిచయం అయిపోయి ఉండేవి మనకు. ఇప్పటికీ బైబిల్లో ఏది ఎక్కడుందో మనకు తెలియదు. కొన్ని కంటత వాక్యాలు మనం నేర్చుకోవాలి, హృదయంలో వాక్యాన్ని భద్రపరుచుకోవాలి. ఆలోచించండి, వారానికి 1 కంటత వాక్యం, రోజుకొకటి అనట్లేదు, అది ఎవరు చేయలేరు, సాధ్యం కాదు. అంత పట్టుదల ఎవరికి లేదు. వారానికి 1 కంటత వాక్యము 25 కంటత వాక్యాలు నేర్చుకునే అవకాశాన్ని నీకు ఇస్తుంది. సింపుల్గా చెప్తున్నాను, రోజుకి ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవిత విధానంలో 1% మీరు అభివృద్ధి చెందిన మీ ప్రవర్తనలో కానీ, మీ జ్ఞానంలో కానీ, మీరు దేవుని వాక్యం నేర్చుకునే విషయంలో కానీ ఎక్కడైనా ఒక 1% మంచి మార్పు మీరు మీ జీవితంలో రోజుకి 1%, రోజు చేసేదానికన్నా 1% రోజుకి మీరు మెరుగుపడితే 6 నెలల్లో ఎంత పర్సెంట్ అవుతుంది? 180%, అంటే 100% దాటేస్తారు మీరు. రోజుకి 1 అడుగు ముందుకేం చాలు, 6 నెలల్లో ఎంతో దూరంలో ఉంటారు మీరు. ఏదో ఒక సామెత ఉంది, ఒక కొటేషన్, ఓకే, నీ గమ్యం వైపు ఎలాగైనా చేసి పరిగెత్తు. ఖచ్చితంగా నువ్వు పరిగెత్తాలి గమ్యం వైపు. ఒకవేళ పరిగెత్తలేకపోతే నడుచుకుంటైనా వెళ్ళు. ఒకవేళ నడవలేకపోతే కనీసం ప్రాక్కుంటైనా వెళ్ళు, కానీ ఉన్న చోట మాత్రం ఉండకు. అంటే కనీసం ప్రాక్కుంటూ 1 అడుగు వేసుకుంటూ వెళ్తున్నా 6 నెలల్లో నువ్వు ఎంతో దూరంలో ఉంటావు. 6 నెలలు అంటే ఇది తక్కువ టైం కాదు, ఇది సమృద్ధి అయిన టైం. 6 నెలల్లో దేవునికి చాలా దగ్గర కావచ్చు మనం. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది, ఒక్కసారి చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను. చాలు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. సింపుల్. ఈ 6 నెలల్లో ఏం చేయొచ్చు మనం అంటే, ఇంత దూరం ఉన్నాం దేవునికి, కొంచెం దేవుని దగ్గరికి రండి. దేవుడు ఏం చేస్తారట? ఆయన వచ్చేస్తారట. నువ్వు కొంచెం ఆయన దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయి, ఇంకా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఎత్తుకుంటాడట. ఎంత సింపుల్గా చెప్తున్నాడు చూడండి దేవుడు. ఆయన యొద్దకు మనం వస్తేనే ఆయన మన దగ్గరకు వస్తాడు. మీరు దేవునికి దగ్గరగా రండి, ఆయన మీకు దగ్గరగా వస్తాడు.
ఈ 6 నెలల్లో దేవునికి దగ్గరగా చేరడానికి మన వంతు మనం ప్రయత్నం చేస్తే ఆయన వంతు ఆయన మనకు దగ్గర రావడానికి ఆయన పనిచేస్తాడు. నువ్వు దగ్గరికి వెళ్ళడానికి నువ్వు అడుగు వేయకపోతే నీ దగ్గరికి రావడానికి ఆయన ఏమాత్రం ఇష్టపడడు. ప్రయత్నం నీ దగ్గర నుండి ప్రారంభం కావాలి. ఎందుకంటే ఆయన చేయాల్సిందంతా చేశాడు. మనం పాపులమై ఉండగా, మనం శత్రువులమై ఉండగా, మనం చచ్చిన వారమై ఉండగా పరలోక మహిమను విడిచిపెట్టుకొని తన ప్రేమను మనకు కనుపరచాల్సిందంతా కనుపరిచాడు. అంతా చేసి 2 చేతులు చాచి ప్రయాసపడి భారం వహించిన ప్రజలారా నా యుద్ధకు రండి అని పిలుస్తుంటే ఒకడు రావట్లేడు. అందరూ దూరం దూరమే ఉంటున్నారు ఆయనకి. అందరూ దేవునికి దూరంగా ఉన్నారు. కానీ ఈ 6 నెలల్లో కొంచెం దేవునికి దగ్గరకు రావడానికి కొంత ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ప్రయత్నంలో ఆయన వచ్చి మనల్ని ఎత్తుకొని ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. మీరు ఆయన యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. గమనించండి, కండిషన్ ఉంది, తర్వాతనే దేవుని ఆశీర్వాదం ఉంది. ఆయన మన యొద్దకు రావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. అంటే ఆయన యొద్దకు రావాలంటే అర్థం ఏంటి? ఆయన యొద్ద లేము అని అర్థం. ఆయనకి ఎంతో దూరంగా ఉన్నాము అని అర్థం. ఆయనకి అసలు ఆయన సన్నిధిని అనుభవించలేనంత దూరం వెళ్ళిపోయి ఉండవచ్చేమో. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఈ 6 నెలల్లో ఆ స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి జస్ట్ ప్రశ్న వేసుకోండి, అసలు ఏం కావాలనుకుంటున్నారు ఈ 6 నెలల్లో? ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? ఒక గురి గమ్యం అనేది లేకపోతే ఎటువైపు పరిగెత్తం మనం. అసలు ఇంకొక 6 నెలలు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరికీ కాదు, దాంట్లో ఎవరి నెంబర్ పోతుందో నాకు తెలియదు. ఓకే, నేనేం ప్రవక్తను కాదు అందరి డేట్లు చెప్పడానికి. బట్ ఎనీవే, దేవుని కనికరించి మనందరికీ ఇంకొక 6 నెలలు ఆయుష్కాలం ఇస్తున్నాడని విశ్వసిద్దాం. ఆ 6 నెలల్లో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఈరోజు నిర్ణయం తీసుకోకుండా వెళ్ళకండి ఇక్కడి నుండి. నువ్వు ఎక్కడున్నావు? ఇంకొక 6 నెలల్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? లాస్ట్ మూమెంట్లోనే పౌలు గారు ఇంత ప్రయాసపడితే నీకు ఇంత సమయం ఉంది, ఇంత అవకాశం ఉంది, నువ్వు ఎంత కష్టపడాలి? ఈరోజు నిర్ణయం చేసుకోకపోతే ముందున్న నెలలన్నీ వృధా అయిపోతాయి. సో దయచేసి ఆలోచన చేయండి. దేవునికి దగ్గర కావడానికి ఏం చేయగలుగుతావు? దేవుని కోసం ఏదైనా పని చేయాలంటే ఏం చేయగలుగుతావు? దేవుని వాక్యంలో ఎదగాలని ఆశ నీకుంటే ఎదగడానికి ఏం ప్రయత్నం చేస్తావు? నూతన ఆత్మలు సంపాదించడానికి ఏం ప్రయత్నం చేస్తావు? నీ వైపు నుండి నువ్వు ఏం ప్రయత్నం చేయగలవు? అది ఈరోజు రాత్రి నిర్ణయించుకొని ఆ పని చేయడానికి ఒక అడుగు ముందుకే. సరే, 100% ఒకటేసారి ఆ పని సాధించలేకపోవచ్చు. నేను అంటున్నాను, ఒకేసారి సాధించమని చెప్పట్లేదు, ఒక అడుగు ముందుకేయండి అంటున్నాను. ఒక నెలంతా కష్టపడండి, నెల అయిపోగానే మళ్ళీ రివ్యూ, వెనకకు వెళ్ళి ఏం సాధించాం. ప్రతి నెల చెకప్ చేసుకోవాలి. ఏం సాధించానని. ఇంకా 6 నెలలు ఉంది కదా, 6 నెలలు ఉంటే మధ్యలో ప్రతి 30 రోజులు అయిపోగానే ఈ 30 రోజుల్లో నేనేం చేశాను, ముందున్న 30 రోజుల్లో నేనేం చేయాలి, ఇలా ఎవ్రీ మంత్ మనము ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఎన్నో లోపాలు సరిదిద్దుకోగలుగుతాం. మళ్ళీ ముందున్న నెలలో దేవుని కొరకు ఏదైనా పని మనం చేయగలుగుతాం. నెక్స్ట్, మనము ఎదగాలి, దేవుని కొరకు నిలబడాలి అని అనుకుంటే మనము చేయవలసిన ఒక అత్యవసరమైన పని ఒకటి ఉంది. ఏంటనంటే, ఈ 6 నెలలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు ఎదగాలి. అన్ని విషయంలో, ఏ విషయంలో మీరు ఎదగాలనుకుంటున్నారో ఆ ఎదిగిన స్థాయిలో ఉన్న వ్యక్తులతో సహవాసం చేయాలట. ఒక ఈజీ మెథడ్ ఏంటి అని అంటే, మీకు ఏ విషయంలో ఎదగాలని ఆశ ఉందో ఆ విషయంలో ఆల్రెడీ కొంత ఎదిగిన వారు మీకు అందుబాటులో ఉంటే అలాంటి వారిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మనము సహవాసం చేసి సమయం గడిపితే వారు మనము బలపడడానికి సహాయపడతారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సహవాసం యొక్క ప్రభావం. మీకు క్లోజ్గా ఉన్న 5 పేర్లు గుర్తు చేసుకోండి. మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 5 పేర్లు గుర్తు చేసుకున్నారా? ఈ 5 ఈ 6 నెలల్లో మీకు చేసిన మేలేంటి? 5 ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఈ 5 ఫ్రెండ్స్ మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ఏమైనా చేశారా? మిమ్మల్ని ప్రోత్సహించారా? మిమ్మల్ని హెచ్చరించారా? మీ లోపాలను సరిదిద్దారా? మీకోసం ప్రార్థన చేశారా? మీరు దేవునిలో ఎదగడానికి వారు మీకోసం చేసిన పని ఏమైనా ఉందా? గుర్తు చేసుకోండి. అలా లేకపోతే ఇంకా బెటర్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకనంటే ఒక పరిశోధనలో చెప్పారు, మీకు ఎవరైతే దగ్గర స్నేహితులు 5 ఉన్నారో వాళ్ళ యావరేజ్ క్వాలిటీయే మీ లోపల ఉంటుంది. అంటే ఒక్కొక్కరిలో నుండి పావు వంతు తీసుకుంటే అదే లైఫ్ మీది. ఆ ఉన్న 5 అసలు వాళ్ళకే ఏమి లేదనుకోండి, మీ దగ్గరకు వచ్చేది ఏముంటుంది? ఇక ఇప్పుడు 5 ఉన్నారు, వాళ్ళు జ్ఞానవంతులు అనుకోండి.
5 జ్ఞానవంతులతో మీరు సహవాసం చేస్తే 5లో నుండి పావు వంతు తీసుకుంటే మీరు జ్ఞానులు అయిపోతారు. జ్ఞానులతో సహవాసం చేయువాడు జ్ఞాని అవుతాడు. మూర్ఖులతో సహవాసం చేసేవాడు ఆటోమేటిక్గా సహవాసం యొక్క ప్రభావం, దుష్ట సాంగత్యము మంచి నడవడికను పాడు చేస్తుంది. మరి మీరు ఎవరితో నడుస్తున్నారు? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరు? సహవాసం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఈ రోజుల్లో ఇంకా ఒక చెడ్డ ట్రెండ్ వచ్చేస్తుంది. ఏంటంటే అసలు ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో సహవాసం చేయొద్దు, నా లైఫ్ ఏంటో నేను, నా ఫోను, అదొక నిబంధన చేసుకున్నారు. భార్య భర్తలు చేసుకోవాల్సిన నిబంధన ఫోన్తో చేసుకున్నారు. ఎప్పుడు మరణము మనలను ఎడబాపు వరకు కరువైన, కష్టమైన, దుఃఖమైన, సుఖమైన నిన్ను విడువనని చెప్పకుండానే ప్రమాణం చేసేసారు. ఎప్పుడో. ఎంత ఘోరమైన పరిస్థితి. ఇది వచ్చినప్పటి నుండి స్నేహం అనే దానికి విలువ లేకుండా అయిపోయింది. కలిసి మాట్లాడుకొని ఒకరినొకరు పురుకొల్పుకునే అలవాట్లు పూర్తిగా తగ్గిపోయాయి. సో ఈ 6 నెలల్లో కొంత ప్రయత్నం చేద్దామా? కొంత దీన్ని వాడాల్సిన సమయంలో ఒక దైవికమైన స్నేహాన్ని కలిగి ఉండి వాళ్ళతో సమయం గడపండి. రోజుకి మీరు స్క్రీన్ టైమింగ్ చూస్తారా? అంటే మీరు సాయంకాలం పడుకునే ముందు ఒక్కసారి ఆ రోజు మీరు ఫోన్ వాడిన సమయం ఎంత అంటే అదే చెప్తుంది. మీరేం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. 4 గంటల పైనే ఉంటుంది అందరిది. మీరు ఎంత డ్యూటీలు చేస్తున్నా, మీరు ఎక్కడున్నా 4 గంటల పైనే ఉంటుంది అందరి స్క్రీన్ టైం. ఏమంటారు? 4 గంటలు మినిమం సార్ మాకు. అదే మినిమమే చెప్తున్నా నేను. ఒకసారి రేపటి నుండి చెక్ చేయండి. మీరు పడుకునే ముందు మీ స్క్రీన్ టైం ఈరోజు ఫోన్ వాడిన సమయం ఎంత అని చెప్తే అదే చెప్తుంది. 4 గంటలు తగ్గదు. ఆ 4 గంటలు ఒక 2 గంటలు తగ్గించి 2 గంటలు ఒక మంచి 5 దైవికమైన వ్యక్తులతో సంభాషణ, వారితో కలిసి మాట్లాడడం కానీ, కలిసి ప్రార్థించడం కానీ, వారి యొక్క ప్రభావం మీ జీవితంలో పడినప్పుడు మీరు ఇంకా దేవునిలో ఎదగడానికి అది సహాయపడుతుంది. సహవాసం సరిగ్గా లేకపోతే కేవలం ఈ ఫోనే అంకితం అనుకుంటే మాత్రము ఫోన్లో మంచి ఉన్నాయి, వాక్యం నేర్చుకోవచ్చు, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఎదుటివాడి అనుభవ పాఠాలు ఈ ఫోన్ మీకు నేర్పించదు. ప్రేమ ఆప్యాయతలు ఈ ఫోన్ మీకు నేర్పించదు. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కానీ భావోద్రేకాలు అవన్నీ ఫోన్ నుండి రావు మీకు. ఒక వ్యక్తితో మీరు సంభాషిస్తున్నప్పుడే మీ గురించి వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళ గురించి మీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని యొక్క ప్రేమ యొక్క విలువ మనకు అర్థమవుతుంది. సో ఆలోచించండి, ఈ 6 monthsలో ఏం చేయగలం అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ని సెలెక్ట్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు సరే ఎవ్రీడే వాళ్ళని కలిసే అవకాశం లేదా వారానికి ఒకసారైనా కలవండి, కలిసి ప్రార్థించండి. వాళ్ళు ఆ వారంలో నేర్చుకున్న విషయాలు షేర్ చేయండి. ఇప్పుడు 5 ఉన్నారు అనుకోండి, ఒకేసారి కలిసాం, వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడం కాదండి. ఈ 5 రోజుల్లో లేదా 6 రోజుల్లో ఒకసారి కలిసాం, ఈ 5 రోజుల్లో మీరు నేర్చుకున్న విషయాలు ఏమన్నా ఉంటే మాతో పంచుకోండి అని మీరు వాళ్ళు మిమ్మల్ని అడిగి తెలుసుకొని ఒకరినొకరు పురుకొల్పుకోవడం. బైబిల్లో మనం చూస్తాం, ఒకరికొకడు అన్న మాట ఎన్నిసార్లు రాయబడి ఉందో. ఒంటరిగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేము, సాధ్యం కాదు. ఎదగాలన్న తపన ఉంటుంది, చల్లారిపోతుంది 2 రోజుల్లో. మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్పుకున్న ఉదాహరణే, కట్టెల పొయ్యిలో కట్టెలన్నీ ఒక దగ్గర ఉన్నప్పుడే మండుతాయి. ఒక కర్రను తీసి పక్కన పెడితే ఎంత మంచి ఎండిన కర్ర అయినా, అప్పటి వరకు బాగా కాలిన కర్ర అయినా పొయ్యిలో నుండి మిగతా కర్రల మధ్యలో నుండి దాన్ని తీసి పక్కన పెడితే ఏమవుతుంది? చల్లారిపోతుంది. కాబట్టి ముందున్న 6 నెలల్లో కూడా నువ్వు మండించబడుతూ ఉండాలంటే 4 కట్టెల మధ్యలో నువ్వు ఉండాలి. 4 మండుచున్న కట్టెల మధ్యలో, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కాదు. ఆల్రెడీ చల్లారిపోయిన కట్టెలు 100 వేసినా దాంట్లో ప్రయోజనం లేదు. వాళ్ళ మధ్యలో మీరు ఉంటే, మండుచున్న కర్రల మధ్యలో ఒక 4 కర్రల మధ్యలో మీరుంటే ఎంత పచ్చి కర్ర అయినా దాని కనీసం ఆ పొగను అంటుకుంటుంది. ఎక్కడో ఒకరోజు అది మంట అంటుకుంటుంది. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకోవడానికి ముందున్న 6 నెలల్లో ప్రార్థించు, మంచి సహవాసాన్ని ఎన్నుకొని కొంత సమయాన్ని వాళ్ళతో గడపండి. ఎందుకంటే లైఫ్ చాలా బిజీ అయిపోయి ఒక రకంగా మనిషి ఎట్లయిపోతున్నాడంటే ఒక మూగజీవి అయిపోతున్నాడు అంతే. ఇంకా మరీ నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి చూస్తుంటే మా పాప క్యాల్సీ చెప్తా ఉంది, వాళ్ళ హాస్టల్లో పరిస్థితి చెప్తా ఉంది. హాస్టల్ పీజీలో చాలామంది అమ్మాయిలు అందరూ ఉన్నారు, కానీ భోజనం టైంకి కూడా ఎవ్వరు మాట్లాడుకోరట. ఎవరి ప్లేట్లో భోజనం తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు, వాళ్ళ ఫోను, వాళ్ళ ప్రపంచం వేరుగా. కనీసం పక్కన
ఎవరమ్మా మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఆ పేరు తెలుసుకోవడం, పరిచయం, మాట్లాడడం అసలు ఏమీ ఉండదట. అంతమంది పిల్లలు ఉంటారు, భోజనం ముందు తెచ్చుకొచ్చి పెడితే కనీసం భోజనం చేసేటప్పుడైనా పలకరించుకొని మీరెవరు అని పరిచయం చేసుకోవాలి. నో, ఎవరి ప్లేట్లు తీసుకొని వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి ఎవరు ఫోన్లలో వాళ్ళు ఉండిపోతారు. అసలు ఎవరికి పరిచయం లేదు. అందులో పని చేసే ఒక పని మనిషి, ఒక పాప, ఆ పాప అన్ని రూమ్స్ తిరుగుతూ ఉందంట. వాళ్ళ మమ్మీ పని చేసే లోపు ఆ చిన్న పాప 2 years 3 years బేబీ అన్ని రూమ్స్కి వెళ్ళి తిరుగుతూ వచ్చిందట. వచ్చి వాళ్ళ మమ్మీ దగ్గర ఏడ్చుకుంటూ చెప్తున్నాడు, మమ్మీ నాతో ఎవరు మాట్లాడతలేరు మమ్మీ అని. వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు ఎవరు చూసినా అమ్మ పలకరించే వాళ్ళ పాపని ఎత్తుకునే వాళ్ళు, ఏమమ్మా ఎవరు పాప నువ్వు, లేదా ఏదో ఒక మాట పలకరించేవాళ్ళు. అదే అలవాటుతో సడన్గా వాళ్ళ మమ్మీ పని కోసం ఈ హాస్టల్కి వచ్చి పని చేస్తుంటే ఆ పాప ఎవరు మాట్లాడకపోయేసరికి షాక్ అయిపోయి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పి ఏడుస్తుందట, మమ్మీ ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు ఏంటి మమ్మీ నాతోటి అని. అంటే వాళ్ళ ప్రపంచం వేరమ్మా. ఈ మాట విని క్యాల్సి వెంటనే ఆ పాపను పిలిచిందట. అయ్యో పాపం ఇంత చిన్న బిడ్డ ఎవరు మాట్లాడతారని ఫీల్ అయిపోతుందని క్యాల్సి ఆమెను పిలిచి ఆమె దగ్గర కొన్ని చాక్లెట్స్ ఇస్తే ఆమె పరిగెత్తుకుంటూ వాళ్ళ మమ్మీకి వెళ్ళి చెప్పి, మమ్మీ ఒక అక్క మాట్లాడింది ఈరోజు నాతోటి, నాకు చాక్లెట్ ఇచ్చింది అని. ఎంత ఆనందమో ఆ పాపకి ఉట్టి మాట్లాడినందుకే. అంటే ఎంత భయంకరమైన ప్రపంచం అయిపోయిందంటే ఒక మనిషి ఇంకొక మనిషి యొక్క అవసరతని గుర్తించలేనంత భయంకరమైన పరిస్థితి. మరి ఆధ్యాత్మికంగా ఇంకెప్పుడు ఎదుగుతారు? ఇక సహవాసంలో ఉన్న ఆనందాన్ని, సహవాసంలో ఉన్న గొప్పతనాన్ని ఈరోజు మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పించకపోతే నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా నాశనం అవుతుంది, నాశనానికి సిద్ధం అవుతుంది. కానీ మనం జాగ్రత్త తీసుకోకుండా ఏదో మన లైఫ్ గడుస్తుంది కదా, రొటీన్ అయిపోతుంది. రోజు పొద్దున్న లేస్తున్నాం, డ్యూటీకి వెళ్తున్నాం, రాత్రి వస్తున్నాం, పడుకుంటున్నాం, పొద్దున్న లేస్తున్నాం, లైఫ్ అంతా ఇలాగ అయిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ని మనం ప్రభావం చూపించలేని పరిస్థితుల్లో మన జీవితాలు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి. సో జస్ట్ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మంచి స్నేహితుల కొరకు ప్రార్థించండి. అలాగే బెస్ట్ ఏంటి అని అంటే మీకు సెల్ గ్రూప్స్ చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తాయి. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరండి, నాకు ఎవరు పరిచయం లేదు, చర్చకు వచ్చినా ఎవరు నాతో మాట్లాడారు అంటే నేనంటే మీరే వెళ్ళి మాట్లాడండి. ఏదైనా ఒక సెల్ గ్రూప్లో జాయిన్ కండి. ఏదో ఒక రీతిలో మీ సెల్ గ్రూప్ మెంబర్స్ మీకు పరిచయం అవుతారు. దాంట్లో ఎవరో ఒకరు మీ హృదయానికి తాకిన వ్యక్తులు ఉంటారు. దేవుడు ఎవరినో ఒకరిని మీకు సహవాసంలో మిమ్మల్ని బలపరచడానికి సహాయపడతారు. ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు గృహ కూడికల్లో కానీ, యూత్ అయితే యూత్ మీటింగ్లో కానీ, మీకు సాధ్యమైనంత వరకు దగ్గరలో ఉన్న, అందుబాటులో ఉన్న సహవాసంలో మీరు పాలు పొందాలని కోరుచూ ఉన్నాను. నెక్స్ట్, ఈ 6 నెలల్లో ఏం చేయగలుగుతాం అంటే, ఈ 6 నెలల్లో ఒక పని గుర్తుపెట్టుకోండి, నేను ఎదుటి వ్యక్తి ఆత్మీయ ఎదుగుదల కొరకు ఏం చేయగలను. చూడండి, ఇప్పటి వరకు ఇతరుల ద్వారా నేనేం బెనిఫిట్ పొందుకుంటానని ఆలోచించాం కదా, అలాగే నువ్వు ఆల్రెడీ పొందుకున్న బెనిఫిట్స్లో ఇతరులకు నువ్వేం చేయగలవు. దేవుడు మనని ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండడానికే ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 6 నెలల్లో ఎంతమందికి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంది? ఎంతమంది నీ ద్వారా ప్రోత్సహించబడ్డారు? ఎంతమంది నీ ద్వారా దీవించబడ్డారు? పలానా వ్యక్తి ద్వారా నేను ఆశీర్వదించబడ్డారని నిన్ను గూర్చి చెప్పగలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? సరే, లోకమంతటికి మనం మేలు చేయలేమేమో, కానీ కనీసం మన చుట్టూ ఉన్న వారికైనా మన ద్వారా ఏమైనా బెనిఫిట్ జరిగిందా, వీళ్ళ ద్వారా మేము మేలు పొందాం అని చెప్పుకోదగిన వ్యక్తులు మన విషయంలో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఈ గడిచిన 6 నెలలు లేకపోతే ముందున్న 6 నెలల్లో ప్రయత్నం చేద్దాం. మన వంతు మనం చేయగలిగింది, చేయలేనిది దేవుడు ఏం అడగడు. మనం చేయగలిగిన మేలు ఎంతవరకు ఉందో దాన్ని ప్రయత్నం చేయండి. ఇతరులకు నీ ద్వారా క్షేమాభివృద్ధి జరగాలి. ఎందుకంటే దేవుడు నియమించిన విధి, సంఘంలో ఒకని ద్వారా ఒకడు మేలు పొందాలి, పురుకొల్పబడాలి, ఆదరించబడాలి. వారి ఆధ్యాత్మిక జీవితము వారు ముందుకు నడిపించబడడానికి ఇంకొకరు తోడ్పడడం అవసరం. అందరూ తమ సొంత పనులే చూసుకుంటున్నారు, దేవుని పని ఎవరు చేయట్లేదు. దేవుని పని ఏంటి? మనుషులందరినీ దేవుని రాజ్యంలోకి నడిపించేదే దేవుని పని. మరి ఇంకొకరిని ప్రోత్సహించకపోతే, ఇంకొకరిని ద్వారా బెనిఫిట్ పొందకపోతే, నీ సంపాదన, నీ జీవితము, నీ భక్తి ఇంకొకరికి ఉపయోగపడకపోతే అది వేస్ట్ అనమాట. అది నిరుపయోగం. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఒకడు ₹1 కోటి సంపాదిస్తున్నాడు, అవును సంపాదిస్తున్నావు, ఏంటి ప్రయోజనం? ఆ ₹1 కోటి ద్వారా ఇంకొకడు ఏమైనా బెనిఫిట్ పొందుతున్నాడా? నాకు చాలా జ్ఞానం ఉంది అని ఒక ఆయన చెప్పుకోవచ్చు. అవును, నీ జ్ఞానం ద్వారా ఎవరు బాగుపడుతున్నారు? ఆ జ్ఞానము ఇంకొకరికి ఏమైనా ఉపయోగకరంగా ఉందా? సో మన దగ్గర ఉన్న బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా కొంతైనా ఇతరులు ఆశీర్వదించబడినట్లుగా ఈ ముందున్న నెలలో మనము దాన్ని సద్వినియోగం చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా మన లైఫ్లో ఏమేమి చేంజెస్ చేసుకోవాల్సినవి ఉన్నాయి, దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి. ప్రత్యేకంగా మన ప్రవర్తన. అందరూ పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారా? మనందరికీ తెలుసు అందరిలో లోపాలు ఉన్నాయి. సరే, ఏం లోపం ఉందో తెలుసా? ఎవరైనా బయట వాళ్ళు చెప్పాలా? మనలో ఏం లోపం ఉందో మనకు తెలుసా, లేదా ఇంకొకరు చెప్తేనే తెలుస్తుందా? చాలా వరకు మన లోపాలు ఏంటో మనకు
తెలుస్తాయి. కొన్ని తెలియని ఇతరులు చెప్తారు, ఇతరులు చెప్పినా మనం రిసీవ్ చేసుకోమనుకోండి. సరే, ఫస్ట్ మీకు తెలిసినవన్నా బాగు చేసుకోండి. ఇంకొకరు చెప్తే కోపం వస్తుంది మనకి. నాలోనే తప్పులు వెతుకుతావా అని చెప్పేసి వాళ్ళలో తప్పులు వెతకడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మనకు తెలిసిన తప్పులు ఏంటో కనీసం రోజుకి ఒక 1% అయినా దాన్ని చేంజెస్ చేసుకునే ప్రయత్నం చేయండి. మనలో మార్పు రాకపోతే మన పరిస్థితుల్లో మార్పులు రావు. మార్పు కావాలి, మార్పు కావాలంటారు. ఎక్కడి నుండి వస్తుంది మార్పు? ఫస్ట్ నీ నుండి రావాలి మార్పు. భవిష్యత్ అంతా ఆశీర్వాదకరంగా మారాలంటే ఫస్ట్ ఈరోజు నువ్వు మారాలి. నీ లైఫ్లో ఏమేమి చేంజెస్ చేయాల్సుకునే ఉన్నాయో అట్లీస్ట్ 1% అన్న చేంజ్ కండి ఎవ్రీ డే. 1% చిన్న మార్పు. రోజుకి ఆవేశం ఎక్కువైతుందా? కనీసం ఒక పూటైనా కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఒక్క పూట. బీపీలు బాగా పెరుగుతున్నాయా? ఒక్క పూటనైనా కంట్రోల్ చేయడం స్టార్ట్ చేయండి. చిన్న మార్పు, చిన్న మార్పు. కొంచెం ఆవేశం నోరు జారుతుందా? 2-3 సార్లు అయినా ప్రయత్నం చేయండి నోరు జారకుండా. అలా చిన్న ప్రయత్నాలే రేపు గొప్ప ప్రతిఫలాలను ఇస్తాయి. క్యారెక్టర్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి. ప్రవర్తన లోపం అందరి జీవితాల్లో ఉన్నాయి. నోరు వెంటనే జారుతుంది, ఆవేశానికి గురవుతున్నారు, అబద్ధాలు వస్తున్నాయి, దేవునికి విరుద్ధమైన పనులు జరుగుతున్నాయి. ఇంకా కొంతమందికి అయితే మనసాక్షి వాతవేయబడింది. అసలు దేవుని భయం అనేది లేకుండా ఉండే దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోయారు. వారు చాలా ప్రమాదం, హెచ్చరిక వారికి. దేవుడు భయంకరంగా శిక్షించబోయే సమయం ఆసన్నమవుతుంది. ఎందుకంటే ఆయన చూపించాల్సినంత ప్రేమ చూపించేశాడు. ఇంకా ఆ ప్రేమని అపార్థం చేసుకొని, చులకన చేసుకొని, తెగించి దేవుని కృపను వారు ఏదో ఫ్రీడమ్గా పాపం చేయడానికి స్వతంత్రత ఇచ్చినట్టుగా భావించి కొంతమంది తెగించి దేవునికి దూరమైన పాపం చేస్తున్నారు. అలాంటి స్థితిలో ఎవరున్నా ఇంకొక ముందున్న 6 నెలలు బహుశా దేవుడు మనకు గడువు ఇస్తున్నాడు అనుకుందాం, సరిదిద్దుకుందాం. మార్పు జీవితంలో రాకపోతే మనం ఎన్ని వాక్యాలు నేర్చుకొని ప్రయోజనం లేదు. ఎన్ని ప్రసంగాలు విన్నావు అనేది ముఖ్యం కాదు. ఇన్ని ప్రసంగాలలో ఎంతవరకు మార్పు చెందావు? నెక్స్ట్ 6 మంత్స్లో నువ్వు ఏం మార్పు చెందాలి అనే నిశ్చయితనే లేకపోతే మార్పు అనేది జరగదు. ఇప్పటి వరకు ఉన్న స్థితి ఏంటి? దీంట్లో రోజుకి ఏమేమి మార్పు కోసం ప్రయత్నం చేస్తావు? అది గ్రహింపు లేకపోతే మార్పు అనేది చెందవు. సో ఇంకొక విషయం, లాస్ట్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ ముందున్న 6 నెలల్లో మీరు ఒక పుస్తకం రాయడం స్టార్ట్ చేయండి. పుస్తకం అంటే పెద్ద నవల రాయమనట్లేదు, చిన్న మాటలు మీ సొంత భాషలోనే. ఆ లాంగ్వేజ్ ఎవరికి అర్థం కాకపోయినా మీకు అర్థమైనా చాలు. మీరు కోడ్ లాంగ్వేజ్ రాసుకుంటారు, కోడి లాంగ్వేజ్ రాసుకుంటారు, మీ ఇష్టం. కొంతమంది ఎవరికి అర్థం కాకుండా రాసుకుంటారు. సరే, మీకు అర్థమైతే చాలు. ముందున్న 6 నెలల్లో పేపర్ మీద పెట్టాలట మన తలంపులు ఏంటి అని అంటే ముందున్న 6 నెలల్లో ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ దేవుడు మీతో ఏమైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నట్టు అనిపిస్తే వెంటనే పేపర్ మీద రాయండి. ఓకే, రోజు సాయంకాలం పడుకునే లోపు ఈరోజు దేవుడు ఏమైనా మాట్లాడా అని జస్ట్ ఆలోచించండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా వాక్యం వింటున్నప్పుడు కానీ, ఏదైనా ఫోన్ చూస్తున్నప్పుడు కానీ, మీరు తప్పు చేస్తున్నప్పుడు కానీ, ఏ సందర్భంలోనైనా దేవుడు నీతో మాట్లాడాడు అన్న స్పర్శ ఏమైనా వస్తే వెంటనే ఏం మాట్లాడాడో పేపర్ మీద రాయండి. అలవాటు చేసుకోండి దయచేసి. ఎందుకో తెలుసా? 100 సార్లు దేవుడు మాట్లాడుతుంటాడు రోజు, మనం పెడచెవిన పెడతాం. మీకు క్లారిటీ ఉంటేనే రాయండి. ఇది దేవుడు మాట్లాడాడు నిజంగా అనుకుంటేనే రాయండి. మీరు దేవుని స్వరం వినడం అలవాటు పడతారు. అప్పుడు ఈరోజు ఏం మాట్లాడాడు దేవుడు అని ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు గుర్తు చేస్తూ ఉంటాడు. అక్కడ మాట్లాడలేదా నీతో? నువ్వు ఆ సందర్భంలో నువ్వు ఇలా చేయొద్దని నేను చెప్పలేదా? లేదా ఒక వాక్యం ఎత్తి దేవుడు మాట్లాడుతుంటాడు. సడన్గా వచనం మీదకి మన దృష్టి వెళ్ళిపోతుంది. బైబిల్ చదువుతున్నప్పుడు ఎందుకో ఇది హైలైట్ చేసుకోవాలనిపిస్తుంది. ఆ వచనం తీసుకొని ఒక నోట్బుక్లో రాయండి. నిజంగా దేవుడు నీతో మాట్లాడుతున్న సన్నివేశాలు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. విచిత్రంగా మాట్లాడతాడు దేవుడు. ఊహకు మించిన స్థితిలో దేవుడు మాట్లాడు. మనం పట్టించుకోం చాలాసార్లు. సో దేవుని స్వరాన్ని గుర్తుపట్టి వినడం అలవాటు పడితే దేవుడు ఇంకెక్కువ మాట్లాడడానికి ఇష్టపడతాడట. నేను బెంగళూరులో 3 days మీటింగ్స్కి వెళ్ళాను. అక్కడ నాతో పాటు ఇంకొక పాస్టర్ని కూడా పిలిచారు. మరి ఆయన చెప్తే నాకు నమ్మశక్యంగా లేదు, కానీ ఆయన సంఘం ఎదుట ఆ సాక్ష్యం చెప్పాడు. మరి అది సత్యమా అసత్యమా నాకు తెలియదు, కానీ అది విచిత్ర కార్యం. అంటే దేవుడైతే ఈ కార్యం చేయగలడు కాబట్టి దేవుని మీద నమ్మకంతో దేవుడైతే చేయగలడు. మరి ఆయన జీవితంలో దేవుడు చేశాడో లేదో నాకు తెలియదు, కానీ సంఘంలో ఆయన సాక్ష్యం చెప్పాడు. ఏంటి ఆ సాక్ష్యం అని అంటే, ఒకరోజు ఆయనకి ఏదో ఫోన్ కాల్ వచ్చిందట.
ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ కాల్లో ఏదో ఇంగ్లీష్లో చాలా పాష్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారట. ఈయనకేదో సరిగా అర్థం కాలేదు. ఆ పాష్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఈయన అనుకున్నాడట వీళ్ళ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఫోన్ చేసి ఈయన ఎగతాళి చేస్తూ ఉంటారట. వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసేసి ఏదో ఆట ఆడుకుంటున్నారని చెప్పేసి ఈయన కూడా ఏదో అన్ని భాషలు మాట్లాడినట్టు ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్లో మాట్లాడినట్టు మాట్లాడి ఫోన్ పెట్టేశాడట. రాత్రి పడుకున్నాడు. తెల్లవారు మళ్ళీ అదే నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఇదేంటి ఫోన్ మళ్ళీ అదే వచ్చింది, అదే వాయిస్ వినబడుతుంది అనండి. ఆయన మాట్లాడుతూ గట్టిగా ఏడ్చేస్తున్నాడట. అంత గట్టిగా ఏడ్చేస్తున్నాడు. ఈయన ఎందుకు, మా ఫ్రెండ్స్ అయితే అట్లా కాదు, సరే వీళ్ళు ఆట ఆడిస్తున్నారు అనుకుంటే ఇంత ఏడుపులో రియాలిటీ ఉంది. ఇది యాక్టింగ్ ఏడుపు కాదు, నిజంగానే హృదయంలో నుండి దుఃఖం తట్టుకోలేక ఏడుస్తున్నారు ఎవరైనా అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి, ఎవరండి అసలు మీరు, ఫస్ట్ మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి చేస్తున్నారు అని అడిగితే, నేను శ్రీలంక నుండి ఒక పాస్టర్ని నేను ఫోన్ చేస్తున్నాను అన్నాడు. శ్రీలంకలో నాకు పరిచయంలో ఎవరు లేరండి, నాకెందుకు ఫోన్ చేస్తున్నారు మీరు అంటే, దేవుడు మిమ్మల్ని దర్శనంలో చూపించాడు సార్, మిమ్మల్ని మా దగ్గరికి ఆహ్వానించమని కోరాడు, మీరు వచ్చి మా సంఘాన్ని బలపరచాలి, దేవుడు మిమ్మల్ని పిలిపించుకోమని నాకు చెప్పాడు అని అన్నాడు. ఈయన ఆశ్చర్యపడ్డాట, నేను ఇక్కడ ఎవరికి తెలియదు, నన్ను దేవుడు మీకు ఎలా చూపించాడు, అసలు ఇంతకు నా ఫోన్ నెంబర్ మీకు ఎలా దొరికింది అని అడిగాడు. ఎందుకనంటే ఆయన ఫోన్ నెంబరు వాళ్ళ డాడీకి తప్ప ఎవరికి తెలియదట, వాళ్ళ సంఘస్థులకు కూడా తెలియదట ఆయన ఫోన్ నెంబర్. నా ఫోన్ నెంబరు ఎవరికి ఇవ్వలేదు, నేను ఎవరికి తెలియదు, నా ఫోన్ నెంబర్ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటే ఆయన చెప్పాడట, అక్షరాలన్నీ కూడా నెంబర్స్తో సహా దేవుడే ఆ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చాడని చెప్పాడట. ఎక్కడ, శ్రీలంక. ఆయన ఇక్కడ మాచర్ల దగ్గర పరిచర్య చేస్తున్నాడు. మాచర్ల ఒక పల్లెటూరులో పరిచర్య చేస్తున్నాడు. ఆయనని దేవుడు ఎక్కడో శ్రీలంకలో ఉన్న సేవకుడు చూపించాడట. ఆయన ఫోన్ నెంబర్ కూడా దేవుడే చెప్పాడట. అంటే ఇది నమ్మశక్యంగా లేదు, కానీ నమ్మదగినది ఏంటనంటే, దేవుడు అలా చేయలేడా? దేవుడు మాట్లాడితే ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుడు చేసిన ఆశ్చర్యాన్ని నమ్మలేం మనమే. ఓకే, సరే, అంత ఆ లెవెల్లో దేవుడు మనతో మాట్లాడకపోయినా కనీసం రోజుకి మనకు అవసరమైన విధాలుగానైనా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఒక అలవాటు చేసుకోండి, రోజు సాయంకాలం జస్ట్ పడుకునే ముందు ఈరోజు దేవుడు ఏమైనా మాట్లాడాడు, ఏం మాట్లాడకపోతే వదిలేండి. ఆ రోజు దేవుడు మీతో మాట్లాడాడు అన్నట్టు అనిపిస్తే, ఎవరి ద్వారా మాట్లాడినా, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మాట్లాడినా, పుస్తకం చదువుతున్నప్పుడు మాట్లాడుతున్నా, దేవుడు నానా విధాలుగా మాట్లాడతాడు. మనస్సాక్షి నుండి మాట్లాడుతున్నా, మీరు పాట పాడుతుండగా ఆ పాటలోని పదాలు కూడా కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అలా ఆ గైనా కూడా దాన్ని రాసుకోండి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన మాట. మీరు ఆ హ్యాబిట్ చేసుకోండి. దేవుడు ఎన్నిసార్లు కరెక్ట్గా సిచ్యువేషన్ తగ్గట్టు మీతో మాట్లాడతాడో ఒకసారి ఊహించండి, అలవాటు చేసుకోండి. ముందున్న 6 నెలల్లో ఈ పని చేద్దాం. నెక్స్ట్, ఎవ్రీడే సాయంకాలం కాగానే ఈరోజు కొత్త విషయం ఏమైనా నేర్చుకున్నానా, నిన్నటి వరకు తెలియని విషయం ఈరోజు నాకేమైనా, బైబిల్ గురించి, లోకవార్తలు కాదు నేను చెప్పేది, బైబిల్లో ఈరోజు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నానా, ఒక పేజ్ కొత్త విషయాల కొరకు వదిలేసేయండి. ఉదయం నుండి సాయంకాలం వరకు నేను బైబిల్ చదివిన దాంట్లో, ఏదైనా పుస్తకం చదివిన, ఏదైనా వాక్యం విన్నా, ఏదైనా కానీ ఒక్క కొత్త విషయం, నిన్నటి వరకు నాకు తెలియనిది ఈరోజే నాకు తెలిసిన విషయం ఏమైనా ఉంటే దాన్ని పేపర్ మీద రాయండి. రాస్తారా? చేయరా? ముందు 6 నెలలు ఉంది, ఏం చేయాలి అని అంటే ఏం చేయాలో నేనే చెప్తున్నాను, ఈ పనులు చేయండి అని. ఒక గంట ముందు లేస్తారు, గంట టైం ఉంటుంది. మీరు అనవచ్చు డైలీ టైమింగ్స్లో అసలు మాకు అంత టైం దొరకదు సార్ అంటే, నేను చెప్తాను టైం ఎట్లా దొరుకుతుందో కూడా చెప్పాను. ఇంకేం చెప్పమంటారు? దేవుడి వాక్యంలో నుండి ఒక్క కొత్త విషయము మీరు ఆశ్చర్యపోతారు. నెల రోజుల్లో, ఎందుకో తెలుసా, ఒక్కటి కూడా నేర్చుకోలేదని తెలిసిపోతుంది మీకు. 30 రోజుల పేజీలు ఖాళీ ఉంటుంది, ఆశ్చర్యం గురి అవుతారు. అయ్యో, ఒక్కటి కూడా నేర్చుకోలేదా 30 నెలలు ఉండాను. అప్పుడైనా సిగ్గొస్తుంది. 30 పేజీలు ఖాళీ నా బతుకు. అపోస్తలుడైన పౌలు పేపర్ తెప్పించుకున్నాడు ఆయన హృదయంలో ఉన్నదంతా రాయడానికి. నా పేజీలన్నీ ఖాళీ, నా జీవిత పేజీలు. ఎంత ఘోరం, నీ పుస్తకం ఖాళీగా ఉండిపోతుంది. ఆయనకేమో పేపర్లు దొరకక రాయలేకపోతుంటే, నీకు పుస్తకం ఉంది, మాటలు లేవు నీకు రాయడానికి. ఆలోచించండి, కొత్త విషయము. ఎందుకంటే బైబిల్లో దేవుడు ప్రతి దినము నూతన మన్నాను మన కొరకు కురిపిస్తాడు. ఏ రోజు భోజనం ఆ రోజు సమకూర్చుకోవాలి. మా అనుదిన ఆహారము నేడు మాకు, అంటే ఈ ఫుడ్ గురించేనా? రోజు నాతో మాట్లాడినైనా, నీవు పలికితే నాకు మేలయ్యా, నాతో నీవు మాట్లాడు ప్రభువా. పాటకే అంకితమా? మాట్లాడమంటే మాట్లాడే దేవుడు కాదా మన దేవుడు? మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, వినడానికి మనం సిద్ధంగా లేం కదా. అంత టైం ఎక్కడిది మనకు? దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేనంత దూరం వెళ్ళిపోయాం మనము.
100 రకాల శబ్దాలలో ఆయన శబ్దం ఏడనబడుతుంది మనకు. కాసేపు కామ్గా కూర్చొని అన్ని స్వరాలు ఆపేసి దేవుని స్వరం వైపు నువ్వు చెవి ఒగ్గితే దేవుడు మాట్లాడకుండా ఎందుకుంటాడు? ఆయన స్వభావమే మాట్లాడే దేవుడు. రోజు దేవుడు నీతో మాట్లాడతాడు. కొత్త విషయం బైబిల్ చదువుతుండగా మనోనేత్రాలు దేవుడు తెరవమని అడగండి. దేవుడు ఏదో కొత్త విషయం నీతో మాట్లాడతాడు. వెంటనే దాన్ని రాయండి. మీరు ఎవ్రీ మంత్ మీ డైరీ తీసి చూస్తే, నిజంగా మీరు ఆ పని చేస్తే కనీసం కొన్ని పేజీల్లోనైనా, కొన్ని రోజుల డేట్లోనైనా మీరు నేర్చుకున్న కొత్త విషయాలు మీకు కనబడతాయి. నిజంగా చెప్తున్నాను, రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకుంటే సంవత్సరంలో ఎన్ని అవుతాయి? అంటే ఎవరైతే నేర్చుకోకుండా ఉన్నారో వారికంటే మీరు 300 రెట్లు పైన ఉన్నట్టే కదా. ఇప్పుడు రోజు ఎవరు బైబిల్ చదవకుండా ఏం నేర్చుకోకుండా ఉన్నవారు మీ చుట్టూ ఉన్నారనుకోండి, మీరు రోజు ఒక విషయం నేర్చుకుంటున్నారు. ఈ 6 నెలల్లో 180 విషయాలు నేర్చుకుంటారు. మీరు 180 విషయాలు నేర్చుకున్నారంటే మీ పక్కనోడు కన్నా 180% మీరు ఎక్కువ ఉన్నట్టే కదా. ఇక్కడ ఉండదు కాంపిటీషన్, పనికిరాందా అనుకుంటుంది కాంపిటీషన్. వాళ్ళ అబ్బాయి అండి అమెరికాలో మంచి ఉద్యోగం సాధించాడు, మా అబ్బాయి అండి మీకు కంపారిజన్ చేయాల్సింది ఎక్కడ చెప్పాలా? ఆస్తులలో కాదు, ఉద్యోగాలలో కాదు కంపారిజన్ చేయాల్సింది. ఇతరులతో పోల్చుకుంటే నా ఆత్మీయ జీవితం ఎక్కడుంది? నేను ఏ స్థాయిలో ఉన్నాను? ఇంకొకటి చెప్తున్నాను, ఇంకొకరితో కాంపిటీషన్ కాదు, నీ జీవితంతోనే నీకు కాంపిటీషన్ ఉండాలి. నిన్నటి రోజుకి ఈ రోజుకి 2 వ్యక్తుల్లాగా చూసుకోవాలి నువ్వు. వింటున్నారా? నిన్నటి రోజు ఈ రోజు ఒక వ్యక్తిలాగా నీకు మధ్యలో కాంపిటీషన్ ఉండాలి. నిన్నటి కంటే నేను ఈరోజు బెటర్ అయ్యానా లేదా? పోటీ ఇతరులతో కాదు నీకు, నిన్నటి రోజుతో ఈరోజు పోటీ. నిన్నటి రోజు కన్నా నేను ఈరోజు ఎక్కువ అయ్యాను, నేను గెలిచాను, ఒక మార్క్ ఎక్కువ వచ్చింది నాకు ఈరోజు అని నీతో నీవు పోటీ పడితే ముందున్న 180 రోజుల్లో నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తి అవుతావు. అసలు నువ్వే ఆశ్చర్యపోతావు 180 రోజుల్లో నీ జీవితంలో కలిగిన ఆ మార్పును. తర్వాత మీరు డైరీ రాస్తున్నప్పుడు మీ ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చినవి ఏమైనా ఉంటే అవి రాయండి. ఓకే, ఎన్నో ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ ప్రార్థనలో ఏ ఒక్క ప్రార్థనకైనా దేవుడు జవాబిస్తే దాన్ని రాయండి. 180 days అసైన్మెంట్, 180 రోజుల పని. 180 రోజుల్లో మీరు చేసిన ప్రార్థనలో ఎన్ని ప్రార్థన మనలోకి దేవుడు జవాబు ఇచ్చాడు? ఏం ప్రార్థన చేశారు, ఏ రోజు చేశారు, డేటు, దానికి దేవుడు జవాబు ఇచ్చిన డేట్ ట్రై చేయండి, రాయడం స్టార్ట్ చేయండి. నెక్స్ట్, ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ ఏం మార్పు చెందారు మీ లైఫ్లో అది కూడా రాయండి. మొన్నటి వరకు 7 గంటల వరకు లేచేటోని కాదు, ఇప్పుడు 6 గంటలకు లేస్తున్నాను, రాయండి అది. ఏ మార్పు అయితే మీ జీవితంలో వచ్చిందో అంటే మీకు అర్థం కావాలి ఏ మార్పు చెందారనేది. మొన్నటి వరకు రోజు కనీసం 2-3 అబద్ధాలు వచ్చేవి, ఇప్పుడు ఒకటే వస్తుంది, రాయండి అదే. ఓకే, మంచి మార్పు ఏదైతే జరిగిందో అంటే మీకు రియలైజ్ కావాలి, ఓహో నా జీవితంలో ఈ మార్పు వచ్చిందా అని. ఆ రియలైజేషన్ లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. నీకు అర్థం కావాలి నీ జీవితంలో ఎక్కడున్నావు. నెల రోజుల పేజీలు తిప్పి చూస్తే ఆహా నా బతుకు అక్కడే ఉందా అని అనుకోద్దు నువ్వు. జూలై నెల అయిపోయే లోపు నేను చెప్పాలి, ఆహా నేను జూన్ నెలలో ఉన్నట్టు ఈరోజు లేను, ఒక మార్క్ ఎక్కువ సంపాదించాను. పిల్లలు ఎక్కువ చదవకపోతే ఎంత కోపమో, మార్క్ ఒక్కటి తక్కువ వస్తే ఎంత బీపీఓ. నేనంటే మీ బ్రతుకులన్నీ జీరోలే. నీ ఆత్మీయ జీవితంలో అన్ని సున్నాలు వస్తున్నాయి, దాని గురించి ఎప్పుడు పట్టించుకోవట్లేదు. ఒక మార్క్ తక్కువ వస్తే మీకు అంత బాధ ఉంటుంది. మీ జీవితంలో అన్ని సున్నాలే, పేజీలు అన్నీ ఖాళీ, ఒక ఆన్సర్ షీట్లో మార్కులు వచ్చే మ్యాటర్ లేదు. నీ ప్రార్థనకి ఏం దేవుడు జవాబు ఇచ్చాడు? జవాబు ఏం లేకపోతే నెలంతా తర్వాత నీ పేజీలన్నీ ఖాళీగా ఉండి నీ ప్రార్థనకు ఒక్కొక్కటి జవాబు రాలేదంటే నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళి నా దేవుడు ప్రార్థన ఆలకించువాడని ఏం చెప్తావు? నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? యోబు అంటాడు, నేను ప్రార్థించి జవాబు పొందుకునేవాడిని అంటాడు. అంటే ఆయనకున్న అర్హత ఏంటంటే నేను మామూలుని కాదు, నేను ప్రార్థన చేసి జవాబు పొందుకునే వ్యక్తిని నేను అంటున్నాడు. ఎంతమంది చెప్పగలుగుతారు ఆ మాట? నీ దేవుడు ప్రార్థన ఆలకించువాడు అనేది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకోకపోతే ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నా దేవుడు ప్రార్థన వినే దేవుడు అని ఎలా చెప్తావు ధైర్యంగా? నీ డైరీ ఖాళీగా ఉంది, ఆ అనుభవం నీకే లేదు, ఇంకొకరికి ధైర్యంగా ఎలా చెప్పగలుగుతావు? అందుకని చెప్పలేం కాబట్టి ఇప్పుడు నోరు మూసుకొని ఉన్నాం అనుకోండి. ఇంకొకరికి ఎక్కడ చెప్తున్నాం? ఇప్పుడు చెప్పే రోజులు ఎక్కడున్నాయి? ఎందుకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇంకొకరికి దేవుని గురించి, దేవుని గురించిన గొప్పతనాన్ని మనమే అనుభవించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి ఇంకొకరు చెప్పలేకపోతున్నాం.
దేవుడు నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేసినట్టు నువ్వు అనుభవిస్తే ఇంకొకరు చెప్పకుండా ఉంటావా? లాస్ట్గా దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆశీర్వాదం ఇచ్చినట్టు అనిపిస్తే దాన్ని కూడా రాయను. దీనికి అర్హుడు నేను కాదు, కానీ దేవుడు నా జీవితంలో ఇదొక బెస్ట్ ఇచ్చాడు. దేవుని బ్లెస్సింగ్స్ ఏంటో అవి రాయండి. ఎందుకంటే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో మనం మర్చిపోతాం. కాబట్టి ఆ డైరీలో రాసుకుంటే అప్పుడప్పుడైనా మళ్ళీ చూసుకొని దేవుని యొక్క గొప్పతనం మనం గుర్తు చేసుకొని ఆయనను మహిమపరుస్తాం. ఏం బ్లెస్సింగ్ పొందుకున్నావు ఒక నెల అంతా అయిపోయిన తర్వాత, లేదా ఒక వారం అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఏమేమి మేలు చేశాడు నాకు, ఎక్కడెక్కడ ఏ రోజు ఏ ఆపద నుండి దేవుడు తప్పించాడు, ఏ పరిస్థితిలో ఏ పాపం జరగకుండా నన్ను కాపాడాడు, ఏ మోసంలో పడిపోకుండా నన్ను కాపాడాడు, దేవుడు ఎక్కడెక్కడ నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు అది గుర్తుంటే రాసుకోండి. ఎందుకంటే దేవునికి కృతజ్ఞులమై జీవించాలి. మనం అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. ఇన్ని చెప్పాను, ఎంతమంది చేస్తారో వచ్చే హాఫ్ నైట్ ప్రేయర్ మీటింగ్లో అడుగుతాను. 6 నెలలు ఉంది. 6 నెలలే కదా అనకండి, 6 నెలలు ఉంది అంటే పౌలు గారికి ఆ సమయం లేదు, ఆ టైంలో మనకుంది. మనం ఆ టైంలో పౌలు చేసిన పని కన్నా మనం ఎక్కువ చేయగలం. ఇప్పుడు అవకాశం ఉంది. దేవుడు మనకు టైం ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, స్వతంత్రతను ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఈ ప్రయత్నం చేసి చూడండి. వచ్చే హాఫ్ నైట్లో మరి ఏదైనా మార్పు వస్తుందేమో చూద్దాం. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.